హలో అండి, ఒక మంచి కథను చెప్పుకుందాం. సిరిపురం అనే గ్రామంలో భద్రయ్య అనే రైతు ఉండేవాడు. అతడికి ఒక్కగానొక్క కొడుకుకు పెళ్ళీడు రాగానే అతడి ఈడు జోడుకు సరిగ్గా ఉండే దగ్గర బంధువుల అమ్మాయినిచ్చి వివాహం జరిపిస్తారు. తరువాత వారికి ఒక పండంటి మగపిల్లవాడు పుడతాడు. అయితే దురదృష్టవశాత్తు భద్రయ్య కొడుకు కోడలు పట్నం వెళ్లబోయి ఏరు దాటుతూ ఉండగా ప్రమాదవశాత్తు ఇద్దరూ చనిపోతారు. ఆ విషాదాన్ని తట్టుకోలేక నిద్రాహారాలు మాని విలపించిపోతారు. చుట్టుపక్కల వాళ్ళందరూ చేరి ధైర్యాన్ని తెచ్చుకోమని ఓదారుస్తారు. అలా నెమ్మదిగా కోలుకుంటారు. ఒకరోజు భద్రయ్య నెలలు నిండని తన మనవడిని తీసుకుని అదే గ్రామంలో ఉన్న శివాలయానికి వెళతాడు. పూజారి కేశవభట్టు సలహా ప్రకారం ఆ పిల్లవాడికి శివయ్య అని పేరు పెట్టి మృత్యుంజయ హోమం జరిపించి అతడు కలకాలం చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటాడు. అప్పట్నుంచి భద్రయ్య తన మనవడిని తీసుకుని దాదాపు ప్రతిరోజు శివాలయానికి వెళ్లేవాడు. రోజులు గడిచి శివయ్య పెళ్లిడుకు వచ్చాడు. ఆ ఊరిలో అందరూ శివయ్య అందం గురించి, తెలివితేటల గురించి గొప్పగా చెప్పుకునేవారు. శివాలయం పూజారి కేశవభట్టుకు కూడా శివయ్య అంటే ఎంతో అభిమానం. రోజు కాసేపైనా శివయ్యతో ముచ్చటించేవాడు. ఎప్పటిలాగే భద్రయ్య తన మనవడు శివయ్యను వెంటబెట్టుకుని శివాలయానికి వచ్చాడు. ఇద్దరు శివుడికి మొక్కుకొని పక్కనే ఉన్న మంటపంలో విశ్రాంతి కోసం కూర్చుని ఉన్న కేశవభట్టు వద్దకు వెళ్లి నమస్కరిస్తారు. కేశవభట్టు చిరునవ్వు నవ్వి కూర్చోమన్నట్లు సైగ చేసి శివుణ్ణి చూసి, "ఏం శివ, ఈరోజు మీ తాత ముఖం చిటమటలాడుతోందే" అని అడుగుతాడు. దానికి శివుడు, "మా తాతకు ఈరోజు నా మీద కోపం వచ్చిందిలేండి" అని అంటాడు. "నీ మీద కోపమా?" అని ఆశ్చర్యంగా అడుగుతాడు కేశవభట్టు. అప్పుడు భద్రయ్య, "విషయం ఏంటో తననే చెప్పమనండి పూజారి గారు, అప్పుడు అది కోపమో బాధో తెలుస్తుంది" అని అంటాడు. పూజారి ఏంటి విషయం అన్నట్టు శివుణ్ణి చూస్తాడు. దానికి శివుడు కాస్త తల వంచుకొని, "ఏం లేదు స్వామి, మా తాత నన్ను పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నాడు. ఉన్న పళంగా ఎవరినో చూపించి పెళ్లి చేసుకోమంటే ఎలాగా? పిల్ల కాస్త బాగుంటే పని పాటలు రానిదై ఉంటుంది. చూడడానికి చక్కగా పని పాటలు తెలిసిన పొగరుబోతు పిల్లను చేసుకుంటే మా తాత నాన్నమ్మలను ఏం చూసుకుంటుంది? వాళ్ళేం సుఖపడతారు" అని అంటాడు. ఇది విన్న కేశవభట్టు భద్రయ్య కేసి చూసి, "నీ మనవడు చాలా ఎత్తులో ఉన్నాడయ్యా" అని అంటాడు. భద్రయ్య ఏదో చెప్పబోతూ ఉండగా అదే ఊరిలోని చంద్రయ్య అనే రైతు ఒక చక్కని ఈడు వచ్చిన పిల్లను వెంట పెట్టుకుని అక్కడికి వస్తాడు. అతడు తను తెచ్చిన పనసపండును కేశవభట్టు ముందు ఉంచుతాడు. కేశవభట్టు చిరునవ్వుతో చంద్రయ్యను పలకరించి, "పనసపండు బాగుందయ్యా చంద్రం, ఇంతకు నీతో పాటు వచ్చిన ఆ పిల్ల ఎవరు?" అని అడుగుతాడు. దానికి చంద్రం, "ఈ పిల్ల నా తోడలుడి కూతురు, పట్నంలో ఉంటుంది. పేరు గౌరీస్వామి. పేరుకు పట్నంలో ఉన్న మంచి పనిమంతురాలు. నా భార్య 1 గంటలో చేసే పనిని తాను 1 నిమిషంలో చేసేస్తుందనుకోండి" అని చెబుతాడు. గౌరీ కాస్త ముందుకొచ్చి కేశవభట్టుకు నమస్కరిస్తుంది. శివుడు గౌరీని మెచ్చుకోలుగా చూడడం కేశవభట్టు గమనిస్తాడు. కేశవభట్టు చంద్రయ్యతో, "నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ పిల్ల తెలివైనదని తెలుస్తోంది. ఇక మన శివుడి తెలివితేటల గురించి మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరిలో ఎవరు గడుగ్గాయో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. కాబట్టి ఆ అమ్మాయి ఒప్పుకుంటే శివుడు ఆ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు" అని చెబుతాడు. చంద్రయ్య గౌరీ వంక చూస్తే గౌరీ తనకు సమ్మతమేనని తల ఊపుతుంది. వెంటనే కేశవభట్టు శివుడికేసి, "ఏది, మా అమ్మాయిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతావో అడుగు మరి" అని అంటాడు. శివుడు ఉత్సాహంగా ముందుకు వచ్చి సన్నగా నాజూగ్గా ఉన్న గౌరిని చూసి, "మీ ఇంటి వాకిళ్లన్నీ సన్నవేనా, లేక పెద్దవి కూడా ఉన్నాయా?" అని అడుగుతాడు. కేశవభట్టు చిరునవ్వు నవ్వగా భద్రయ్య చంద్రయ్య ఇదేం ప్రశ్న అని తెల్లబోతారు. దానికి గౌరీ, "మాది వ్యవసాయ కుటుంబం. అందరూ కష్టించి పనిచేసేవాళ్లే కాబట్టి సామాన్యంగా మా ఇంటి వాకిళ్లన్నీ సన్నగానే ఉన్నాయి. అలా చూస్తే మీ వాకిళ్ల కన్నా సన్నమే" అని కాస్త కండలు తిరిగిన శివయ్యకేసి చెబుతుంది. చిన్నప్పటినుంచి తాత గారాబం వల్ల, భోజన ప్రియుడు అయి ఉండడం వల్ల శివుడు కాస్త కండలతో తిరిగి ఉన్నాడు. గౌరీ అలా అనగానే ముఖం ముడుచుకొని తనను తాను చూసుకుని, మరీ తాను అంత లావు లేదులే అని సరిపెట్టుకున్నాడు. శివయ్య తన రెండవ ప్రశ్నగా గౌరిని,
పొద్దున నీరు నింపిన కుండను నీకిస్తే సాయంత్రానికి నీళ్లంతా అలాగే ఉంచుతావా లేక ఖాళీ చేస్తావా అని అడుగుతాడు. దానికి గౌరీ, నీళ్లు నింపిన కుండను పొద్దున ఇస్తే నీళ్లు ఎక్కువ ఖర్చు చేయకుండా ఎంత కావాలో అంత వాడుకుంటాను కాబట్టి సాయంకాలానికి సగం నీళ్లు ఖాళీ అయ్యి సగం నీళ్లు అలాగే ఉంచుతాను అని చెబుతుంది. ఇది విన్న వెంటనే శివుడికి గౌరీ దుబారా మనిషి కాదని, అలాగే పిసినారి కూడా కాదని, ఎంత కావాలో అంతే ఖర్చు చేస్తుందని తెలుసుకుంటాడు. శివుడు మూడవ ప్రశ్నగా, సరే ఎందుకు పనికిరాని ముసలి ఎద్దుల్ని ఏం చేస్తావ్ అని అడుగుతాడు. దానికి గౌరీ, ప్రతి జీవికి ఏదో ఒకరోజు ముసలితనం వస్తుంది. ముసలితనం వచ్చినప్పుడు అవి వయసులో ఉన్నప్పుడు మనకు చేసిన సేవలను గుర్తుపెట్టుకుని వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెబుతుంది. ఈ సమాధానం శివుడికి ఎంతో తృప్తినిస్తుంది. ఒకవేళ ఈ పిల్లను పెళ్లి చేసుకుంటే తన తాతను నాన్నమ్మను బాగా చూసుకుంటుందన్న నమ్మకం కలిగింది. అంతటితో వదిలిపెట్టక శివుడు చివరిగా, సరే ఒకటికి ఒకటి కలపాలంటావా లేదా ఇంకా ఎక్కువ కలపాలా, అసలు కలపనక్కర్లేదా అని అడుగుతాడు. ఈ మాటలు విన్న గౌరీ చిరుకోపంతో, ఒకటి పెద్దదైతే అసలు ఏమీ కలపక్కర్లేదు, అదే దేవుడిదైతే ఒకటికి 10 కలిపినా తప్పులేదు అని సమాధానం ఇస్తుంది. అంతవరకు మౌనంగా వారి సంభాషణను వింటున్న కేశవభట్టు ఈ సమాధానం విని పెద్దగా నవ్వేస్తాడు. భద్రయ్యకు చంద్రయ్యకు ఏమీ అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. కేశవభట్టు నవ్వుతూ వారి వైపు చూసి, శివుడు అడిగిన మొదటి 3 ప్రశ్నలు, గౌరీ ఇచ్చిన మొదటి 3 సమాధానాలు మీకు అర్థమైంది కదూ. ఇప్పుడు మీకు అర్థం కాని చివరి ప్రశ్న, దాని సమాధానం చెబుతాను. శివుడు చివరి ప్రశ్నగా, ఎవరైనా ఒక మాట అంటే ఊరుకుంటావా లేక తిరిగి మాటలంటావా అని అడిగాడు. దానికి గౌరీ శివుడికి చురక అంటించాలని, మాట అన్నది పెద్దవాళ్లైతే గౌరవం కొద్దీ మౌనంగా ఉండాలని, ఒకవేళ మాట అన్నది భర్త అయితే ఒకటికి 10 అంటించినా అంటించవచ్చని, ఆలుమగల కలహాలు సహజమే అని రుజువు చేసింది. దీంతో ఇద్దరూ అందచందాలలో తెలివితేటలలో ఒకరికొకరు తగినవారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. శుభం, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఇద్దరిని దీవించాడు. శివుడు గౌరీ ఆనందంగా ఒకరినొకరు చూసుకుని కేశవభట్టు పాదాలకు నమస్కరించారు. ఇదండి చందమామలోని ఒక అందమైన కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.